తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై చివరి వారంలో ప్రారంభించి ఆగస్టు తొలి వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ ఎన్నికల షెడ్యూల్ను జూన్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధత సాగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు, శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి ఆదేశించారు. గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు యత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న మద్దతును అంచనా వేసే ప్రధాన వేదికగా మారనున్నాయి. తాజాగా వచ్చిన రాజకీయ మార్పులు, కొత్త ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. అందువల్ల అన్ని పార్టీలు సీరియస్ గా ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైన తరువాత రాష్ట్ర రాజకీయ వేడి మరింత పెరగడం ఖాయం.